ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఈ రోజుల్లో మనం అడిగినా అడగకపోయినా ప్యాకేజీల యుగం కాబట్టి చాలా చోట్ల ల్యాబ్స్లో B12 వైటమిన్ యొక్క లెవెల్స్ పరీక్ష చేస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే చేస్తున్నారో అదే ల్యాబ్స్లో డాక్టర్లు ఉంటున్నారు. సో వీళ్ళందరూ కూడా B12 తగ్గింది అని చెప్పేసి B12కి ఇంజెక్షన్స్ రాయడం అంటూ జరుగుతుంది. ఎవరెవరైతే B12 పెరగడానికి ఇంజెక్షన్లు తీసుకుంటున్నారో మీరు అందరూ ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, గుర్తుపెట్టుకోండి. వైటమిన్ B12 అనేది మామూలుగా శాకాహారుల్లో తక్కువ ఉంటుంది, మాంసం తినే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో ఈ శాకాహారుల్లో వైటమిన్ B12 అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మాంసాహారుల్లో యూజువల్గా తగ్గదు. శాకాహారం తినే వాళ్ళకి, మాంసం తినని వాళ్ళల్లో B12 తక్కువ ఉంటుంది. ఎందుకంటే జంతువులు కానీ ఎవరన్నా ఏం చేస్తుందంటే ఆ B12 అనేది ఏదైతే ఉందో ఎసెన్షియల్ వైటమిన్ అంటారు. అంటే మానవ శరీరం తయారు చేయలేనటువంటి ఒక వైటమిన్ పేరు B12, ఎసెన్షియల్ వైటమిన్. అది బయట నుంచే రావాలి. యూజువల్గా జంతువులలో ఎక్కువ ఉంటుంది, మాంసంలో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో జంతువులు మాంసం తినే వాళ్ళల్లో వైటమిన్ B12 ప్రాబ్లం ఉండదు. శాకాహారులు మాంసం తినరు కాబట్టి వాళ్ళకి B12 తక్కువ ఉంటుంది. B12 తక్కువ ఉండడం ద్వారా వాళ్ళ ఎక్కువ రక్తహీనత కామన్గా ఉంటుంది, నరాలు దెబ్బతింటాయి. నరం పైన ఉండేటటువంటి ప్రొటెక్టివ్ కవరింగ్ ఏదైతే ఉందో అది అంత బాగా ఉండదు. జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇకపోతే ఈ B12 మనం రక్త పరీక్ష చేసుకున్నప్పుడు కనీసం 200 నంబర్ కంటే ఎక్కువ ఉండాలి. కోర్స్ ఇప్పుడు ఈ B12 ఇంజెక్షన్ యుగంలో ఇప్పుడు అది 200 ఉండాల్సింది 2000, 3000 ఉంటుంది అనుకోండి. జనరల్గా 200కి ఉంటే సరిపోతుంది. నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ B12 తక్కువగా ఉంది అని చెప్పేసి చాలామంది డాక్టర్లు ఇంజెక్షన్ అడ్వైజ్ చేయడం అంటే జరుగుతుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఒక ప్రమాదం జరగవచ్చు. అది డాక్టర్లు తెలుసుకోవాలి, పేషెంట్లు తెలుసుకోవాలి. ఏంటంటే ఎప్పుడైతే చాలా కాలంగా B12 తక్కువ ఉందో, ఆ B12 తక్కువ ఉండడం వల్ల రక్త కణాలు తక్కువ ఉన్నాయో, రక్తహీనత, హిమోగ్లోబిన్ తగ్గిందో, లేదా నరల్ డ్యామేజ్, అది వేరే విషయం. ముఖ్యంగా రక్త కణాలు తగ్గినటువంటి ఎనీమియా అంటాం, అది ఉంటుంది. B12 తగ్గినప్పుడు ఒకవేళ గనక రక్తహీనత ఉన్నదో, ఎప్పుడైతే B12 ఇంజెక్షన్ రూపంలో ఒకేసారి ఎక్కువ డోసు B12 రక్తంలో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సడన్గా మన రక్త కణాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జు, బవికల్లో ఉన్నటువంటి గుజ్జులో ఇవి తయారవుతాయి రక్త కణాలు. సో సడన్గా అవి తయారవడం మొదలెడతాయి. రక్త కణం ఎప్పుడైతే కొత్తది బయటకు వచ్చిందో అదేం చేస్తుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి పొటాషియం అనేటటువంటి ఒక లవణాన్ని లోపల తీసేసుకుంటుంది. సో సడన్గా ఎప్పుడైతే ఎక్కువ నంబర్లో ఈ ఎర్ర కణాలు రక్తంలోకి వచ్చాయో, ఒక రకం మంచిదే కావచ్చు, కానీ ఒకేసారి అంత ఎక్కువ నంబర్లో రావడం వల్ల రక్తంలో పొటాషియం అనేటటువంటి లవణం తగ్గుతుంది. పొటాషియం తగ్గినటువంటి దుష్పరిణామాలు వీళ్ళకి రావచ్చు. సో B12 అనేది ఒకేసారి ఇంజెక్షన్ రూపంలో ఎక్కువగా తీసుకోకూడదు. అది కొంచెంగా అది ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటున్నట్లయితే మన రక్త కణాలని మనం మెల్లగా రిలీజ్ చేసేటట్టుగా చూసుకోవచ్చు. సో ఈ రక్తహీనత కరెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళల్లో నరాలు ఏదైతే దెబ్బతింటాయో, నరాల రీజనరేషన్గా, నరాలు తిరిగి వాటి ఇంతకు ముందు స్టేట్కి రావాలంటే, దానిపైన ప్రొటెక్టివ్ కవరింగ్ రావాలంటే B12 కూడా వస్తుంది అని అందుకు అనుకున్నాం కదా. ఇది సడన్గా కాకుండా మెల్లగా చేసినట్లయితే అది ఈ పొటాషియం తగ్గకుండా ఉంటుంది. సో B12 అనేది ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవటం అనేది ఉత్తమం. B12 మీరు ట్యాబ్లెట్ చూసినట్లయితే వెనకాల చూడండి, ఒక లిస్ట్ ఆఫ్ మందులు రాసి ఉంటారు మల్టీవైటమిన్ వాటిల్లో. B12 1500 నుంచి 2000 మధ్యన ఉన్నటువంటి ట్యాబ్లెట్లు తీసుకోవడం సేఫర్. యూజువల్గా 1000-1500 అనేది సర్వసాధారణంగా అన్ని B కాంప్లెక్స్లో ఉంటాయి. కొన్నిట్లో బాగా తక్కువ ఉంటాయి, చూసి కొనండి. ఒకే ఒక ట్యాబ్లెట్ నాకు తెలిసి B12 2000 పవర్ ఉన్నటువంటి క్యాప్సూల్ ఉన్నది. మిగతావన్నీ 1000-1500 ఉంటాయి. 1000-1500 సేఫ్. అవి ట్యాబ్లెట్లు రోజు తీసుకోండి, మెల్లగా B12 పెరిగేటట్టు చూడండి, అది మనకు సేఫ్. తప్ప ఒకవేళ బలం తొందరగా వచ్చేయాలి, నాకు నీరసంగా ఉంది అని వెళ్ళి B కాంప్లెక్స్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు చూసారా, అది అంత సేఫ్ కాదండి. సో మీకు బలం కావాలంటే ట్యాబ్లెట్లు వేసుకోండి. ఇది ఎంతవరకు ఉపయోగం తర్వాత విషయం. మీకు అంతగా కావాలంటే ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ వేసుకోండి. తప్ప ఇంజెక్షన్లు మాత్రం విరివిగా నెలకొకసారి పోయి బలం ఇంజెక్షన్లు తీసుకోవటం అనేది అంత మంచి ప్రాక్టీస్ కాదు. సో అట్లాంటివి డేంజరస్ అని చెప్పడానికి ఈ వీడియో ఉద్దేశించి చేస్తున్నా. సో ఒకవేళ B12 ఇంజెక్షన్లు తీసుకుంటూ
ఈ ప్రాబ్లం పొటాషియం తగ్గిపోయినప్పుడు ఇంజక్షన్లు తీసుకుంటున్నారు, అప్పుడు వచ్చే దుష్పరిణామాలు ఏంటి? పొటాషియం తగ్గిపోతుందని చెప్పాను కదా, పొటాషియం తగ్గిపోతే ఏమవుతుందంటే కాళ్ళ బలం తగ్గడం, ఒక్కొక్కసారి ఎంత సడన్గా బలం తగ్గిపోవడం, పొటాషియం తగ్గిపోవడం వల్ల దీన్ని హైపోకెలమిక్ పీరియాడిక్ పారాలిసిస్ అంటారు. బట్ నేను చెప్పేదల్లా కాళ్ళ బలం తగ్గడం, ఒక కాలు లేదా కొంతమందికి 2 కాళ్ళు ఒకేసారి చచ్చుబడిపోవడం అంటే జరుగుతాయి. అప్పుడు ఈసీజీ తీస్తే తెలుస్తుంది, ఈసీజీలో పొటాషియం తగ్గిన సంకేతం తెలుస్తుంది. కోర్స్ రక్తంలో డైరెక్ట్గా పొటాషియం మెజర్ మనం కొలిచి చూసుకోవచ్చు. సో పొటాషియం మెజర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ B12 ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత నా కాళ్ళు బలం తగ్గాయి, లేదా తూలుతున్నాము, పడిపోతున్నాము, లేదా కాళ్ళు అంత బలంగా అనిపించట్లేదు నడుస్తున్నప్పుడు నాకు, ఇట్లాంటి సంకేతాలు ఎవరికైనా అనిపించినట్లయితే, లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే పొటాషియం పరీక్ష చేసుకోండి. సింపుల్, పొటాషియం ఉప్పు తింటే చాలు, లేదా సలైన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలాంటి తీసుకున్నట్లయితే అది పూర్తిగా రివర్సల్ అయిపోతాయి డ్రామాటిక్గా. అంటే ఆశ్చర్యచకితమయ్యేటట్టుగా ఒకసారి ఏదైతే పూర్తిగా కాళ్ళు చచ్చిపోయిపోయినవి మీరు పొటాషియం ఇంజెక్షన్ ఇవ్వగానే లేచి కూర్చుంటారు. సో ఈ B12 ఇంజెక్షన్ తర్వాత బలం తగ్గుతోంది, కాళ్ళ బలం, కాళ్ళ కండరాల బలం తగ్గుతున్నవి అనిపిస్తే తప్పకుండా ఈ వీడియో చూసి మీరు జాగ్రత్తలు తీసుకుంటారనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నమస్కారం.